హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేస్తే కనుక మీకు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి క్లెయిమ్ అవుతుంది. సో ఇది జనరల్ రీడింగ్. మీరు ఎప్పుడు ఏ టైంకి వీడియో చూసినా కూడా ఒకవేళ మీకు సిచ్యువేషన్ కనుక మ్యాచ్ అవుతుంది అంటే ఈ రీడింగ్ మీకోసమే అండి. ఓకేనా? మీకు ఏ టైంలో ఈ వీడియో మీ ముందుకు వస్తుందో ఆ టైంలో మీకు ఈ ఎనర్జీ అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఒకవేళ రెజనేట్ అవుతే ఎనర్జీని అయితే క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం ద్వారా ఆర్ కామెంట్ చేయడం ద్వారా. ఓకేనా? లైక్ అండ్ కామెంట్ చేయడం ద్వారా ఏంటి అంటే మీకు ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇది ఎవరైనా చూడొచ్చు. మీరు ఒకవేళ అమ్మాయి అయితే అబ్బాయి గురించి చూడండి, అబ్బాయి అయితే అమ్మాయి గురించి చూడండి. జెండర్ స్పెసిఫిక్ కాదు, ఎనర్జీ మాత్రమే బేస్ చేసుకోండి. ఓకేనా? సో ఈరోజు చూద్దాము మీ పర్సన్ ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పర్సన్ మనసులో మీకు ఎలాంటి స్థానం ఇస్తున్నారు. ఓకేనా? సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మనసులో మీకున్న స్థానం ఏంటి? ప్లీజ్ క్లారిఫై యూనివర్స్. ఫస్ట్ టెల్ us ద ఎనర్జీ ఆఫ్ అవర్ వ్యూయర్స్ పర్సన్. మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మా వ్యూయర్స్ పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఈ వీడియో చూసే టైంకి. ఈ వీడియో మా వ్యూయర్స్ చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది యూనివర్స్ చెప్పండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. ఓకేనా? సో మీ పర్సన్ అయితే అంటే దేవుడి మీద భారం వేసేసారని చెప్పచ్చు. మంచి ఎనర్జీలోనే ఉన్నారు, పాజిటివ్గానే ఉన్నారు, మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీది ఒక డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఉంది మీ పర్సన్కి. కాకపోతే ఏంటంటే తన చేతిలో ఏం లేదు, దేవుడు ఎలా నడిపిస్తే అలా గడిచిపోతుంది జీవితం. నా మంచి టైం వచ్చినప్పుడు, నా లైఫ్లో ఒక మంచి టైం నా చేతిలో ఉన్నప్పుడు నేను ఈ కనెక్షన్లో స్టెప్ తీసుకుంటాను అండ్ డివైనే ఈ కనెక్షన్ని ముందుకు నడిపించాలి. నా చేతిలో ఏమీ లేదు, నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు. మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు. కాకపోతే ప్రజెంట్ అయితే స్టెప్ ఏమి తీసుకోవట్లేదు. ఒక సడన్ చేంజ్ వచ్చేసి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేసి మీ లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ వచ్చేసి మీ రిలేషన్ అనేది ముందుకు నడవాలి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి. అది దేవుడే చేయాలి, ఆ డివైనే ఈ కనెక్షన్లో స్టెప్ తీసుకోవాలి. అంతవరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనే ఒక ప్రశాంతమైన ఎనర్జీలో అయితే ఉన్నారు. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఓవర్ థింకింగ్ లేకుండా దేవుడి పైన భారం వేసేసి అయితే సైలెంట్గా కూర్చున్నారని చెప్పొచ్చు మీ పర్సన్. ఓకే, మంచి ఎనర్జీ. సరెండరింగ్ అనేది చాలా మంచి ఎనర్జీ అండి. అంటే సరెండరింగ్ అంటే ఏంటి అని అంటే ఇది చేయాలి అది చేయాలని ఉరుకులు పరుగులు చేయడం, ఏదో తొందరపడి చేసేసి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడడం, ఇలాంటిదంతా మనకి తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు మనకి కష్టాలు తెచ్చిపెడతాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే మన చేతిలో ఏమీ లేనప్పుడు డివైన్కి సరెండర్ చేసేసి సైలెంట్గా మన పనులు మనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల సిచ్యువేషన్స్ అనేవి ఇంకా క్రిటికల్గా ఇంకా కఠినంగా మారుతాయి తప్ప ఓవర్ థింకింగ్ వల్ల మనం సాధించేది ఏమీ లేదు. సో మీ పర్సన్ అయితే చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు. డివైన్కి సిచ్యువేషన్ని సరెండర్ చేసేసి ఎలా జరిగితే అలా జరగనివ్వండి, మంచి రోజులు అయితే నాకు వస్తాయి, ఈ రిలేషన్ బాగుపడుతుంది అనే మంచి ఎనర్జీలో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో ఇంకా డీటెయిల్గా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ పర్సన్ మనసులో మా వ్యూయర్స్ కోసం ఉన్న స్థానం ఏంటి? ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో మా వ్యూయర్స్ కోసం ఉన్న స్థానం ఏంటి యూనివర్స్ చెప్పండి. అగైన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డబుల్ కన్ఫర్మేషన్, ద మూన్, ఏస్ ఆఫ్ కప్స్, ది వరల్డ్, లవర్స్, Six of Cups, Emperor, King of Cups, Ace of Pentacles and Eight of Wands. Bottom of the deck వచ్చేసి Ace of Swords. ఓకే, సో ఓవరాల్ మీ పర్సన్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్కి కూడా ఒక క్లారిటీ కావాలండి. అంటే మీతో ఒక క్లియర్ కట్ కమ్యూనికేషన్ చేయాలి, ఈ రిలేషన్ అసలు ఏంటి అనేది తనకి కూడా ఒక క్లారిటీ కావాలి, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను కూడా. అయితే
ప్రెజెంట్ ఉన్న ఎనర్జీ ప్రకారం ఏంటంటే డివైన్‌కి సరెండర్ చేసేసి తన మనసులో మీ స్థానం ఏంటి అనంటే మీతో తనకైతే క్లారిటీ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా కప్స్ ఎనర్జీస్, చాలా సోల్‌మేట్ ఎనర్జీస్ వచ్చాయి. చూడండి 6 ఆఫ్ కప్స్ అండ్ లవర్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వ్యాండ్స్ ఇవన్నీ ఏంటంటే మీ పైన ఉన్న ఇష్టాన్ని, ప్రేమని తెలియజేస్తాయండి. సో, ఇదంతా మీ పర్సన్‌కి క్లారిటీ ఉంది. ఏంటి మీరు తన సోల్‌మేట్. ఇక్కడ చాలామందికి ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ అయ్యుండొచ్చు. లేదంటే చాలా రోజులుగా మీ ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటుండొచ్చు. లేదంటే చాలా రోజులుగా మీ ఇద్దరు ఒకరికొకరు తెలిసుండొచ్చు. చాలా ఎమోషనల్ ఆహ్, ఎక్స్‌చేంజ్ అనేది ఉంది అనమాట. అంటే మీకు ఏం బాధ కలిగినా తనకి చెప్పడం, తనకేం బాధ కలిగినా మీకు చెప్పడం. ఒక డీప్ ఎమోషనల్ బాండ్ అనేది పాస్ట్‌లో అయితే మీ పట్ల ఉంది. అండ్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అని చెప్పొచ్చు. గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం, లేదు అంటే కలిసి చాలా చోట్లకి వెళ్ళడము, టూర్స్‌కి వెళ్ళడము, అలా అయితే మీ ఇద్దరు చేసి ఉండొచ్చనమాట. అంటే చాలా హ్యాపీ మొమెంట్స్ అనేవి మీరు గతంలో మీ పర్సన్‌తో గడిపారు. సో, అవన్నీ మీ మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారనమాట. సో, అవన్నీ మళ్ళీ నా లైఫ్‌లోకి రావాలి. నా నా టైం ఇప్పుడు బాలేకపోయినా, నా లైఫ్ అనేది ఒక మళ్ళీ టర్న్ అవ్వి నేను పాస్ట్‌లో అయితే నా పర్సన్‌తో ఎంత హ్యాపీగా ఉన్నానో, అంత హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ నా లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి, మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తన సోల్‌మేట్ లాగా అనుకుంటున్నారు. తన మనసుకి దగ్గరైన వ్యక్తిగా చూస్తున్నారనమాట. 6 ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు తనని అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు తనని అర్థం చేసుకోలేరు. అంత ఎమోషనల్ బాండ్ అనేది మీతో ఫీల్ అవుతున్నారు. కాకపోతే అది మళ్ళీ పాస్ట్‌లో మీరు ఎలా అయితే ఉన్నారో అలాంటి బాండ్, అలాంటి రిలేషన్‌షిప్ మళ్ళీ తన లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి తను గట్టిగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో అయితే. కాకపోతే ఇవన్నీ మీకు చెప్పడం లేదు. ఎందుకు అంటే తన లైఫ్‌లో చాలా సీక్రెట్స్ నడుస్తున్నాయి. చాలా బాధాకరమైన విషయాలు నడుస్తున్నాయి. తన ఫ్యామిలీ తనని చాలా బాధ పెడుతుండొచ్చు. తన చుట్టూ ఉన్నవాళ్ళు తన గురించి రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు. అదేదైనా సిట్యుయేషన్ కావచ్చు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ చాలా బాధలో ఉన్నారు. అండ్ అంటే ఎవరితో ఎక్కువగా కలవడం లేదనమాట. సైలెంట్‌గా ఒక దగ్గర కూర్చొని తన పరిస్థితి ఏంటి, తన లైఫ్ ఏంటి అనేది తలుచుకొని చాలా బాధపడుతున్నారు. అండ్ రియాలిటీ చూడలేకపోతున్నారనమాట. మీరు మీ ప మీతో మీరు మీతో మీ పర్సన్ మాట్లాడితే చాలా హ్యాపీ మొమెంట్స్ వెంటనే వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే తనకి భయం, కన్‌ఫ్యూజన్, ఇల్యూజన్. ఇప్పుడు నేను స్టెప్ తీసుకుంటే ఏం జరిగిపోతుందో? ఇప్పుడు నేను స్టెప్ తీసుకుంటే నా పర్సన్ దగ్గరికి వెళ్తే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుందో? అందరికీ తెలిసిపోతే నన్నేమైనా చెడుగా అనుకుంటారేమో అనే ఆహ్, ఆహ్, మీన్స్ థా థాట్ ప్రాసెస్‌లో అండ్ చాలా బాధగా లోపలే బాగా కుమిలిపోతున్నారనమాట. మూన్ అంటే ఏంటంటే చాలా ఎమోషనల్ డ్రైన్ అవ్వడం. సో, అందుకే మీ పర్సన్ ఈ మూన్ ఎనర్జీ వల్ల ఏంటి అనంటే తను చాలా మొండిగా తయారైపోయారు. స్టబ్బర్న్‌గా అయిపోతున్నారు. మీ పైన ఇంత ఎమోషనల్ బాండ్ ఫీల్ అవుతున్నా కూడా అవేం బయటికి చెప్పడం లేదు ఎట్ దిస్ మొమెంట్. ఎందుకంటే మీ పైన ఉన్న ప్రేమ కంటే తన భయాలు, తన ఇల్యూజన్స్ అవన్నీ డామినేట్ చేసి ఏంటి అంటే సైలెంట్‌గా కూర్చున్నారు. అవన్నీ లోపలే అణిచిపెట్టుకొని సైలెంట్‌గా కూర్చొని టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సో, నేను టైం వచ్చినప్పుడే నేను బయటపడతాను. ఇవన్నీ నా టైం రావాలి. ప్రెజెంట్ నా టైం ఏం బాగోలేదు. సో, నా టైం వచ్చే వరకి నేను వెయిట్ చేశాను. అంతకుమించి నేనేం చేయలేను అని అయితే ఆలోచిస్తున్నారు. కాకపోతే ఎట్ దిస్ మొమెంట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మనసులో మీకున్న స్థానం ఏంటి అనంటే ఏస్ ఆఫ్ కప్స్ అండి. ఏస్ ఆఫ్ కప్స్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే అల్టిమేట్ లవ్. అల్టిమేట్ లవ్, అన్‌కండిషనల్ లవ్, అన్‌కండిషనల్ ఎమోషనల్ బాండ్ అనేది మీతో బిల్డ్ అయిపోయింది ఆల్రెడీ మీ పర్సన్‌కి. మీ పర్సన్ ఈ ఎంపరర్ ఎనర్జీతో ఏంటి అంటే ఇవేమి మీతో చెప్పడం లేదు. అంత మొండి పర్సన్. ఏంటంటే తను చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. విత్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎంపరర్ అంటే చాలా మెచ్యూర్ పర్సన్. చాలా లైఫ్‌ని చాలా ఎక్స్‌పీరియన్స్ చేసిన పర్సన్ అనమాట. సో, తనకున్న ఎక్స్‌పీరియన్స్ వల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఎమోషనల్‌గా నేను వెళ్తే సిట్యుయేషన్స్ అన్నీ మారిపోతాయి. అండ్ మీకు కూడా చాలా బాధ కలిగించిందాన్ని అవుతాను. అంటే ఎమోషన్స్ చూపించడమే కాదు, ఎప్పుడు ఏ టైంలో ఎలా చూపించాలనే మెచ్యూరిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ అనమాట. ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా స్టెప్ తీసుకోవడము, తొందరపడి స్టెప్ తీసుకునే పర్సన్ కాదు కింగ్ ఆఫ్ కప్స్ అంటే. చాలా లవ్ మీ మీద. ఎలా అంటే ఒక మ్యారీడ్ పర్సన్ అని చెప్పొచ్చు. మ్యారీడ్ పర్సన్ అయినా కూడా మీ పైన చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేమ ఉంది. మామూలు ప్రేమ కాదనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ఈ టైంకి మనం చూసేది ఈ టైంకి గదా! సో, ఈ టైంలో తను మీ గురించి ఆలోచిస్తే ఏంటంటే, ఇంక మీరు లేకుండా ఉండలేనంత ప్రేమ అది.
సో, కాకపోతే అది ఆయన డిస్పరేషన్‌లో ఉండరు. ఆయన కావచ్చు, ఆమె కావచ్చు డిస్పరేషన్ అనేది ఉండదు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంది. అంటే ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లవ్‌ని ఎప్పుడు ఎక్కడ చూపించాలి, ఎమోషనల్ బాండ్ ఎక్కడ ఉండాలి, కంట్రోల్ ఎక్కడ ఉండాలి అని అన్నీ తెలిసిన పర్సన్, మెచ్యూర్డ్ పర్సన్, చాలా ఏమంటారు స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్న పర్సన్. చాలా మంచి వ్యక్తి, మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. అండ్ మీ పైన ఎంత ప్రేమున్నా కూడా అది టైం వచ్చినప్పుడు మాత్రమే నేను చూపిస్తాను అనే అనే మెచ్యూరిటీ గల వ్యక్తి. అండ్ సొసైటీలో కావచ్చు, తన జాబ్‌లో కావచ్చు, మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. ఒక టీమ్ లీడ్ లేదు అంటే ఒక మేనేజరు, అలాంటి మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. కొంతమందికి కంపెనీ ఓనర్ కూడా అయ్యుండొచ్చు. ఓకే. సో, ఇక్కడ చాలామందికి ఏంటంటే నాకు ఆఫీస్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎంపరర్ ఏంటంటే మీ పర్సన్ మీకన్నా హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు మీ జాబ్‌లో. లేదు అంటే మీ పర్సన్ దగ్గర మీరు వర్క్ చేస్తుండొచ్చు. ఏదైనా మీకన్నా ఒక హై పొజిషన్‌లో ఉన్న పర్సన్ అండ్ ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. మీకన్నా మీ పర్సన్ ఏజ్‌లో పెద్దవారు. అండ్ కొంచెం 5, 6 ఇయర్స్ ఏజ్ గ్యాప్ కూడా నాకు కనిపిస్తుంది. ఎందు ఆహ్, ఎ ఎలా చే ఏంటి అంటే మీ పర్సన్ మీ అంటే ఏదో ఇమ్మెచ్యూర్‌గా కాకుండా ఒక మెచ్యూరిటీతో ఈ కనెక్షన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఒక ప్లాన్ ప్రకారం ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఒక మెచ్యూరిటీ తెచ్చుకొని మెచ్యూర్డ్‌గా ఈ కనెక్షన్‌ని లాంగ్ టర్మ్ వరకి తీసుకెళ్ళాలి అనేది మీ పర్సన్ ఈ క్షణం మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. అయితే తను ఎ తను ఏంటి అంటే ఇన్ని రోజులుగా చాలా ఫేస్ చేసుండొచ్చు తన లైఫ్‌లో. ఇది జరగాలి, అది జరగాలి, నాకు ఇది ఇలా ఉండాలి లైఫ్, అలా ఉండాలి అని చెప్పేసి చాలా మేనిఫెస్టేషన్స్ చేస్తుండొచ్చు. అండ్ లేదంటే కొంతమందికి చాలా పెయిన్‌ఫుల్ సైకిల్స్ కూడా ఉండొచ్చనమాట. విత్ మూన్ కార్డ్ ఏంటంటే ప్రెజెంట్ తను చాలా బాధ పడడానికి కారణం ఏంటంటే తన ఫ్యామిలీ అయ్యుండొచ్చు. తన కెరీర్‌లో విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ తన కెరీర్‌లో ప్రస్తుతం తనకి మంచి గ్రోత్ అనేది లేదు. సో, ప్రెజెంట్ ఏంటంటే ఈ ఎండ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సైకిల్ ఏదైతే తనని బాధ కలిగిస్తుందో, ఏదైతే తనకి ఆహ్, సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదో, ఆ సైకిల్స్ అన్నిటిని ఎండ్ చేసేసి ఒక న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలి. ఒక మీన్స్ తను ఏమైతే అనుకున్నాడో అవన్నీ జరిగేలాగా ఒక న్యూ స్టెప్ అయితే తీసుకోవాలి. ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి. ఐదర్ తన కెరీర్‌లో ఒక న్యూ జాబ్‌లో జాయిన్ అవ్వాలని కానీ, ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని కానీ, న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలని కానీ అనుకుంటుండొచ్చు. లేదు అంటే మీ రిలేషన్‌లో మీకొక న్యూ ఆఫర్ ఇచ్చి, న్యూ బిగినింగ్ చేసి, ఆ న్యూ బిగినింగ్ ఏంటి అంటే ఒకసారి స్టార్ట్ చేశామంటే లాంగ్ టర్మ్ వరకు ఉండాలి. విత్ స్టెబిలిటీ అనమాట. సో, అలాంటి థాట్స్‌తో ఒక న్యూ సైకిల్, ఒక న్యూ బిగినింగ్ ఒక స్టార్ట్ చేయాలి. మీకొక ఆఫర్ ఇచ్చి తనని మీ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. అది కూడా స్టేబుల్‌గా ఉండాలి. ఇమ్మెచ్యూర్‌గా కాకుండా విత్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మీ రిలేషన్‌లో ముందుకు వెళ్ళాలి. ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలనేది మీ పర్సన్ యొక్క ఆలోచనలు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్‌మేట్ లాగా చూస్తున్నారనడానికి ఇది డబుల్ కన్ఫర్మేషన్. మీ పట్ల మీ మధ్యలో ఉన్న ప్రేమ తను ఇంకెవ్వరితోనూ ఫీల్ అవ్వరనమాట. మేబీ తన లైఫ్‌లో ఎవరున్నా సరే మేబీ ఇక్కడ నాకు మీ పర్సన్‌కి ఇంకొక ఆప్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. విత్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ ఏంటంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. లేదంటే ఆల్రెడీ వేరే రిలేషన్‌లో కమిటెడ్ అయ్యుండొచ్చు. అయినా కూడా మీ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే తనకి మీ పట్ల ఉన్న పుల్, మీ పట్ల ఉన్న అట్రాక్షన్ అనేది ఎవ్వరితోనూ తను ఫీల్ అవ్వలేరు కూడా. ఎందుకంటే ఇక్కడ చూడండి మీ రిలేషన్‌కి ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏంజెల్ మీ ఇద్దరిని బ్లెస్ చేస్తున్నారనమాట. అండ్ మీరు దేవుడిని నమ్ముతారు. మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని చూస్తున్నారు. చూసారా? సో, అంత అట్రాక్టెడ్ మీ పర్సన్. ఫిజికల్‌గా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు. అండ్ ఏంటి అంటే తను మీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు అంత అట్రాక్టెడ్‌గా ఫీల్ అవుతారు. అంత ఎమోషనల్ పుల్ అనేది మీ మధ్యలో ఉంటుందనమాట. మీరెక్కడున్నా, మీ పర్సన్ ఎక్కడున్నా మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. ఒకరి మైండ్‌లో ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. సో, మీ మధ్యలో ఎవరొచ్చినా కూడా వాళ్ళు మీన్స్ టెంపరరీ అనమాట. మీ ఇద్దరి బాండ్ అనేది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకోవచ్చు. అండ్ మీ పర్సన్ అయితే ఎప్పటికైనా సరే మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు. చూజ్ చేసుకోకపోయినా ఏంజెల్స్, యూనివర్స్ అనేది చూజ్ చేసుకునేలా చేస్తుందనమాట. సో, అంత స్ట్రాంగ్ కనెక్షన్ మీది. సో, ఇంత అట్రాక్షన్ ఉంది కాబట్టే మీ పర్సన్ ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ గనక ఉంటే
ఆ లాంగ్ డిస్టెన్స్ అనేది కూడా కేర్ చేయకుండా వెంటనే వచ్చి మీతో మాట్లాడాలి, వెంటనే వచ్చి మిమ్మల్ని కలవాలి. ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్, ఒక రొమాంటిక్ కన్వర్జేషన్, ఒక లాంగ్ రొమాంటిక్ కన్వర్జేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి చాలామందికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 6 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, లవర్స్ అన్నీ ఈ కార్డ్స్ అన్నీ ఏంటంటే మీ పర్సన్‌కి మీ పైన ఉన్న అట్రాక్షన్‌ని, ఎమోషనల్ బాండ్‌ని, మీతో ఆహ్, ఎంత స్ట్రాంగ్ బాండ్ ఫీల్ అవుతున్నావనేవి చెప్తున్నాయి. సో తనకైతే మీతో ఇమ్మీడియేట్ కమ్యూనికేషన్ కావాలి. కాల్ ఆర్ మెసేజ్ చేయవచ్చు చాలామందికి. కొంతమందికి ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. విత్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్‌కి ఈ వీడియో చూసే టైంకి ఎలా ఉన్నాయి మీ వాళ్ళ మనసులో మీ పట్ల ఉన్న స్థానం ఏంటి అనేది కదా ఈ వీడియో. సో తన మనసులో మీకున్న స్థానం అయితే ఇంకెవరికి ఇవ్వలేరు తను. ఎందుకంటే విత్ లవర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్ ఏంటంటే తను మిమ్మల్ని ఒక సోల్‌మేట్ లాగా చూస్తున్నారు. మీరు తన మనసుకి దగ్గరైనంతగా ఇంకెవరు దగ్గర కాలేరు. ఫ్యూచర్‌లో కూడా కారనమాట. అంత పాస్ట్ లైఫ్ కనెక్షన్, అంత అట్రాక్షన్, అంత ఎమోషనల్ పుల్ అనేది మీ పట్ల మీ పర్సన్‌కి అనేది ఉంది. ఇందులో నో డౌట్. సో తనకి ఈ క్లారిటీ అయితే ఉంది విత్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఇది కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కాకపోతే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో తను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. బికాస్ తన టైం అనేది బాగోలేదు. విత్ మూన్ ఏంటి అంటే ప్రెజెంట్ తను చాలా బాధలో ఉన్నారు. ఆ బాధ, ఆ కన్‌ఫ్యూజన్స్ వల్లనే ప్రెజెంట్ ఎంపరర్ పొజిషన్‌లో ఉన్నారు. కాకపోతే విత్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తను టైం బాగుపడుతుంది. నా నా లక్కీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది ముందుకు నడుస్తుంది. నా పర్సన్ నా లైఫ్‌లోకి వస్తారు. తనతో నేను లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటుంది నాకు అనే క్లారిటీ అయితే మీ పర్సన్‌కి ఉంది. అండ్ ఈ క్లారిటీ మీకు కూడా ఇస్తారు త్వరలో. ఓకేనా. ప్రెజెంట్ తను 8 ఆఫ్ స్వర్డ్స్‌తో కొంచెం తనను తాను బ్లాకింగ్‌గా అంటే తనని తానే కట్టిపడేసుకుంటున్నారు. అంటే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మీన్స్ డీప్ థింకింగ్‌తో ఏంటి అంటే తనని తను కట్టిపడేసుకుంటున్నారు. అండ్ స్టెప్ తీసుకోవట్లేదు. ప్రెజెంట్ అయితే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మీ రిలేషన్ ముందుకు నడవాలి. మీ మధ్యలో బాండ్ అనేది ఇంకా ముందుకెళ్ళాలి అంటే మాత్రం డివైన్ టైమింగ్‌లోనే జరుగుతుంది. సో మీ పర్సన్ అయితే నమ్మొచ్చండి. హీ ఈజ్ ఏ జెన్యూన్ పర్సన్, మెచ్యూర్డ్ పర్సన్. మీ పట్ల ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి, ట్రూ ఎమోషన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ లవ్ ఉంది. సో డోంట్ వరీ. ఓకే. పాజిటివ్ థింకింగ్‌తో ఉండండి. మంచి టైం వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ పైన మీరు కాన్సంట్రేట్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ చేసుకోండి. సో అంతా మంచి జరుగుతుంది. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. రీడింగ్ అనేది చాలా పాజిటివ్‌గా వచ్చింది. మోస్ట్లీ మేజర్ ఆర్క్ అనే వచ్చింది కాబట్టి డోంట్ వరీ. ఈ రిలేషన్‌కి మీ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. డివైనే ఏం అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. అప్పటి వరకు పాజిటివ్ థింకింగ్‌తో ఉండండి. ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ యూనివర్స్, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.